చేసుకొని మనకి డైలీ అందుకోసమని టేస్టీగా ఉండే దోశ పిండికి ఏ ఇంగ్రీడియంట్స్ ఎంత బౌల్లోకి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు వాటర్ పోసి నానబెట్టాలి. మరొక పెద్ద పాత్రలో 2.5 అదే స్టోర్ బియ్యం అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. కాకపోతే నా దగ్గర ఈ బియ్యం వేస్తున్నాను. అదే వెట్ గ్రైండర్ అయితే మన ఇంట్లో వెట్ గ్రైండర్ ఉందనుకోండి 2.5 గ్లాసెస్ వేయాలి. అదే లేదు మన మామూలు మిక్సర్లో పట్టుకున్నట్టయితే 2 గ్లాసెస్, ఎందుకంటే పిండి ఒదుగ్గా వస్తుంది కాబట్టి వెట్ గ్రైండర్లో 2.5 గ్లాసెస్ రైస్ని నేను యాడ్ చేస్తాను. అందుకే 2.5 గ్లాసెస్ రైస్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పును కూడా యాడ్ చేయాలి. టేస్ట్ బాగా ఉండాలి, అది కూడా మంచి వాసన అరోమా రావాలి అంటే కొన్ని వీటిని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. వీటిలో నీళ్ళని పోసి నియర్లీ 4 to 5 అవర్స్ అయితే నానాలండి. అప్పుడే చక్కగా మెదుగుతాయి అవి. దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బ్యాటర్ని రెడీ చేసి మీరు వేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇలా విడివిడిగా రైస్ ఒక దాంట్లో, పప్పు ఒక దాంట్లో నానబెట్టుకున్నాము. ఒక 5 అవర్స్ అయిన తర్వాత నానిన తర్వాత నేను వీటిని రుబ్బి చూపిస్తాను. దోశల కోసం నానబెట్టుకున్న మినప్పప్పు ఇంకా బియ్యాన్ని సపరేట్ నానబెట్టుకున్నాం కదా. ఇప్పటికి 4 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం వెట్ గ్రైండర్లో వేసుకుని. ఇది నా వెట్ గ్రైండర్ అండి, దాన్ని చక్కగా తుడిచిపెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా పప్పుని వేసి చక్కగా మెదగనిద్దాము. దాని మీద నట్టు ఉంటుంది కదా, దీన్ని కూడా ఫిక్స్ చేసేద్దాము. కొద్దిగానే వేయాలి, అప్పుడే బాగుంటుంది. కొద్ది పోర్షన్స్గా పప్పుని వేసుకుంటూ పోవాలి. లోడ్ ఎక్కువైపోతే ఆగిపోతుంది, అందుకని అది సగం మెదిగాక ఇంకొంచెంగా యాడ్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ని పోస్తూ రుబ్బుకోవాలి. ఇందులో వేసి రుబ్బితే చక్కగా పిండి ఒడుగొస్తుందండి. మనకి మిక్సీ జార్లో వేసిన దానికంటే అంత ఫైన్గా రాకపోవచ్చు, కాకపోతే పిండి బాగా ఒడుగొస్తుంది. నిన్న మా ఫ్రెండ్ కాల్ చేసి నెక్లెస్ రోడ్ నర్సరీ మేళకు వచ్చాము, మా ఇంటికి ఎందుకు రాలేదు అని నిన్న కాల్ చేశారు. కాకపోతే వెళ్దామంటే చేతి నిండా హెవీ లగేజ్ ఉంది. పుట్టింది పెరిగింది అంతా అక్కడేనండి. తెలిసిన వాళ్ళు, స్కూల్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అక్కడ. నాకు ఫ్రెండ్స్ ఒకరోజు తీరిగ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా నేను మంచి వీడియో పోస్ట్ చేస్తాను డెఫినెట్గా.
క్లీన్ చేసి ఇందులోనే దోశ పిండిని ఈ చట్నీస్ రెడీ చేశాను కదా. ఇప్పుడు ఒక స్పెషల్ ఏంటో చెప్పాలా. దోశలు నాకు వేయడం రాదు, మా హస్బెండ్ వేసి పెడతారు. ఆయన వేయడంలో చాలా స్పెషలిస్ట్. ఇప్పుడు ఆయన వేస్తారు, నేను తింటాను. అన్నీ నేనే చేసి పెడితే బాగుండదు కదా. సమ్వాట్ డిఫరెంట్గా మా హస్బెండ్ దోశలు వేస్తారు, ఇవాళ నేను తిని పెడతాను. నేను చెప్తున్నాను కానీ మీ ఇంట్లో కూడా హెల్ప్ చేసి పెడతారులేండి, కానీ మీరు చెప్పరు కదా. ఇప్పుడు మన మౌత్ వాటరింగ్ మసాలా దోశ రెడీ అవుతుంది. ఇంకో ప్యాన్లో ఇంకొక దోశ రెడీ అవుతుంది. ఎందుకంటే నాకు మా కూతురికి ఇద్దరికి ఒకేసారి కావాలి కాబట్టి 2 డిఫరెంట్ ప్యాన్స్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు. వేడి వేడి మసాలా దోశ.
ఒక మసాలా దోశ, ఒక ప్లెయిన్ దోశతో ప్లేటింగ్ వేసాను. మౌత్ వాటరింగ్ ఉందో. పొటాటో మసాలా ఫ్రైకి పొటాటో కర్రీ, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, కొబ్బరి పాల చట్నీ, కరివేపాకు కారం అండ్ ఫైనలీ పండుమిర్చి పచ్చడి. అన్నిటితో కలిపి దోశ తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళని హెల్ప్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.